demand, we demand, we want justice, we want, we want దళిత క్రైస్తవులను ఎస్సీలుగా దళిత క్రైస్తవులను ఎస్సీలుగా దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించాలి. దళితులకు మత స్వేచ్ఛ, దళితులకు మత స్వేచ్ఛ. ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం గత 80 సంవత్సరాలుగా దళిత క్రిస్టియన్లను ఎస్సీలుగా గుర్తిస్తానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా మోసం చేయడం జరిగింది. 1956లో 1956లో సిక్ మతం తీసుకున్న దళితులను ఎస్సీ హోదా కల్పించారు. అదేవిధంగా 1990లో బౌద్ధ మతం తీసుకున్న దళితులకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు గౌరవార్థం దళిత బౌద్ధుల్ని ఎస్సీలుగా గుర్తించారు. 1996లో దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తామని అప్పుడు భారతదేశ ప్రధాని పివి నరసింహరావు గారు పార్లమెంట్లో బిల్లు పెట్టి కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయని చేతులు దులుపుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు బిల్లు కాదు కదా, అసలు దళిత క్రైస్తవులు ఊసే లేకుండా చేయడం జరిగింది. స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేము పెద్ద ఎత్తున మూమెంట్ పెడితే దళిత క్రైస్తవులు ఎస్సీలుగా గుర్తిస్తామని అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఏ ముఖ్యమంత్రి కూడా దళిత క్రైస్తవులు ఎస్సీలుగా గుర్తిస్తామని హామీ ఇవ్వటమే కానీ ఎక్కడా కూడా జరగలేదు. నిన్నగాక మొన్న తమిళనాడులో దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తించడమే కాకుండా తీర్మానం కూడా చేసి గజెట్ చేసి అక్కడ అసెంబ్లీ చేసి దళిత క్రైస్తవులకి హోదా కల్పించడమే ఆ ధ్యేయంగా పెట్టుకున్నారు. అదేవిధంగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు ఈ రోజు నుంచి ఆయన ఇప్పటి వరకు మనం స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు 2025 వరకు చర్చిలు కట్టుకున్న వాళ్ళందరికీ గ్రాంటెడ్ గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పర్మిషన్ ఇచ్చేయమని ఆదేశాలు ఇచ్చడం జరిగింది. అది చాలా హర్షణీయం. ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి గారు దళిత క్రైస్తవులను ఎస్సీలుగా గుర్తిస్తామని ఇంతవరకు హామీ నెరవేర్చలేదు. ఒక పోస్ట్ కూడా దళిత క్రైస్తవుల్ని దళిత క్రిస్టియన్స్ కి పోస్టులు ఇవ్వడం జరగలేదు. గతంలో వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు 4 చైర్మన్లు దళిత క్రైస్తవులకు ఇవ్వడం జరిగింది, 2 ఎమ్మెల్సీలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మాకు 5 చైర్మన్లు దళిత క్రైస్తవులకి తెలంగాణలో ఇవ్వాలి, 4 ఎమ్మెల్సీలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జనాభా దామాషా ప్రకారం మా వాళ్ళు ఈ రోజున హైదరాబాద్ లోనే 25 లక్షల మంది పైగా హూ బిలాంగ్స్ టు 15 సబ్ క్యాస్ట్ 59 ఉపకులాల్లో ఉన్న దళిత క్రైస్తవులు ఈ రోజున పేదలై నిరుపేదలుగా మారుతున్నారు. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెసులుబాటు లేక వాళ్ళు ఈ రోజున ఏ రకమైన పదవి లేకుండా వాళ్ళు ఉన్నారు. దళిత క్రైస్తవులకి పదవులు కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో 10,000 క్రిస్టియన్ ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులు ఉన్నాయి. ఆ ఎయిడెడ్ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదు, తక్షణమే భర్తీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు మిషనరీస్ వచ్చి స్థాపించి వాళ్ళు గుడిలో స్లమ్ ఏరియాలో గుడి కట్టి అదేవిధంగా బడి కట్టి స్కూల్స్ పెట్టారు, మిషనరీని స్థాపించారు. అలాంటి ప్రక్రియ జరగకపోగా మా మీద దాడులు జరుగుతున్నాయి. రీసెంట్ గా దాడులు జరిగినాయి, ప్రసంగి గారు వివరిస్తారు. ఈ రోజున ఈ 2 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వంలో 7,000 చర్చిలు పైగా 7,000 మంది చర్చ్ కమ్ పాస్టర్స్ మీద దాడులు జరిగినాయి భారతదేశం అంతా. ఈ రకంగా దాడులు తక్షణమే ఆపాలి, లేదంటే మేము పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని. మోడీ గారు వచ్చిన తర్వాత మణిపూర్ ఎలాగా తగలాడిందో మనందరికీ తెలుసు. 3.5 సంవత్సరాలు బీజేపీ గవర్నమెంట్ లో మణిపూర్ లో క్రైస్తవుల్ని ఎంత దారుణంగా కొట్టారో మనందరం కూడా కళ్ళారా చూసాం. అక్కడ నెట్ను ఆఫ్ చేసి ఇంటర్నెట్ క్లోజ్ చేసి మరీ వాళ్ళ మీద దాడి చేయటం, పాస్టర్లని బట్టలు రిమూవ్ చేసి వాళ్ళు ఊరేగించడం, పొడిచి చంపటం, కాల్చి చంపడం జరిగింది. అక్కడ మణిపూర్లో పోలీసులే ఆ రకంగా చంపడం జరిగింది. తక్షణమే ఎలాంటి చర్యలు మానుకొని మోడీ గారు క్రైస్తవులు ఈ రోజున ఏదైతే అబద్ధాలు ఆడొద్దు, వ్యభిచారం చేయొద్దు, దొంగ పనులు చేయొద్దు అని బైబిల్ బోధిస్తుంటే క్రైస్తవులను ఎందుకు మీరు టార్గెట్ చేసుకుని క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు. క్రైస్తవులకు రక్షణ కల్పించాలి, క్రైస్తవులకి ప్రొటెక్షన్ బిల్ ఒకటి తేవాలి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకి ఎలాగ చట్టం అయితే ఉందో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, క్రిస్టియన్ల మీద దాడి జరిగితే క్రిస్టియన్ అట్రాసిటీ యాక్ట్ ఒకటి తక్షణమే తీసుకురావాలని మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి యొక్క సమయంలో ఈ విధంగా మేము కలిసి మరి ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణము
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రైస్తవులకు ముఖ్యంగా ప్రొటెక్షన్ ఉంటుంది అని అనుకున్నాం. కానీ ఈ రోజున చూసినట్లయితే ఆ ప్రొటెక్షన్ ఉందా లేదా అని అంటే లేదనే చెప్పాలి. ఎందుకనంటే కామారెడ్డిలో కానివ్వండి, ఇటు వనపర్తిలో కానివ్వండి, ఇంకా ఆయా స్థలాలలో చూసినట్లయితే చాలా దాడులు, ఇంట్లో కుటుంబారాధన జరుపుకుంటున్నా సరే దాన్ని ఆపివేయటం అనేది జరుగుతున్నది. దానికి పర్మిషన్ ఉందా అని అడుగుతున్నారు. ఈ పర్మిషన్స్ దేనికి ఉండాలా, దేనికి ఉండకూడదు, అడిగేటటువంటి వాళ్ళకు ఫస్ట్ ఆ హక్కు ఉందా లేదా అనేది కూడా మరి పోలీసు వాళ్ళు కానివ్వండి, ప్రభుత్వం వాళ్ళు కానీ దీనిపైన ఒక సరి అయినటువంటి అవగాహనను తీసుకొని రావాలా. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు వచ్చి పర్మిషన్ ఉందా అని అడగటం అది సరి అయినటువంటి పద్ధతి కాదు. దీనిపైన తక్షణము ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు, ఎవరైతే కుటుంబ ప్రార్థన కానివ్వండి, బర్త్డే సెలబ్రేషన్స్ కానివ్వండి, వెడ్డింగ్ యానివర్సరీస్ ఇటువంటివి చేసుకుంటున్నప్పుడు ఆటంకపరుస్తుంటున్నారో వారిపైన మరి వారు అక్కడ వచ్చి చేసినటువంటి ఆ యొక్క డిస్టర్బెన్స్ క్రియేట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్లో వెళ్ళి వాళ్లకు కంప్లైంట్ ఇచ్చినప్పుడు మరి సిఐ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం ఎవరు కూడా సరి అయిన విధంగా ఎవరు కూడా అక్కడ మరి స్పందించటం లేదు. దీనిపైన కూడా మరి ప్రభుత్వము కొన్ని ఇమీడియట్గా మరి క్రైస్తవులకు ఇవ్వాల్సినటువంటి ప్రొటెక్షన్ను త్వరలో ఇవ్వాలి. అంతేకాకుండా రీసెంట్గా జరిగినటువంటిది మరి కామారెడ్డిలో, అదేవిధంగా వనపర్తిలో జరిగినటువంటి వాటిపైన కూడా తక్షణమే చర్య తీసుకొని ఎవరైతే ఇటువంటి వాటికి పాల్పడుతుంటున్నారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి కౌన్సిలింగ్ని మరి గవర్నమెంట్ వారు త్వరలో దాన్ని ఏర్పాటు చేయాలని ఈ యొక్క సమయం నందు ఇండియన్ క్రిస్టియన్ ఫోర్స్ తరఫున మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈ క్రైస్తవులపైన దాడులు జరుగుతున్నాయి. అలానే ఈ భారతదేశంలో మనం భారత్ మాత, తెలంగాణ తల్లి అని పూజించుకునే ఈ దేశంలో క్రైస్తవులపైన కాకుండా క్రైస్తవులపై మహిళలను ముఖ్యంగా అలా కొడుతుంటే కూడా ఎవరు స్పందించకపోవడం, ప్రభుత్వం స్పందించకపోవడం ఇది చాలా కొత్తగా ఉంది. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ప్రభుత్వం అసలు స్పందించట్లేదు. ఎలా అయినా వాళ్ళని అరెస్ట్ చేయాలని ఐసీఎఫ్ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ ఈ అరెస్టులు కానీ జరగకపోతే నెక్స్ట్ ధర్నా చౌక్లో భారీ ధర్నా ప్లాన్ చేస్తున్నాము. ఒకవేళ ఈ అరెస్టులు కానీ జరగకపోతే మాత్రం భారీ ఎత్తున ర్యాలీ అయితే ప్లాన్ చేస్తున్నాము.